వ్యూవర్స్ అందరికి నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ శుభారంభం సాధించింది. బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు చతికిల పడింది. భారత్కి అనూహ్యమైన విజయం వచ్చేలాగా భారత్ బౌలర్లు కానీ బ్యాట్స్మెన్లు కానీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఘన విజయం సాధించడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఒక్క 5వ వికెట్ కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మ హ్యాట్రిక్ మిస్ చేశాడు అని కొంచెం విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఒత్తిడి తట్టుకోలేక మిస్ చేసినప్పటికీ తర్వాత బ్యాట్స్మెన్లు కొంచెం కుదురుకున్నప్పటికీ కూడా భారత్కి సరిపడినంత టార్గెట్ అయితే బంగ్లాదేశ్ ఇవ్వలేకపోయింది. ఇక తర్వాత బ్యాటింగ్కి వచ్చిన భారత్ జట్టు దుమ్ము దులిపేసింది. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక భారత్ బౌలర్ల విషయానికి వస్తే ముఖ్యంగా మనకి షమి అయితే 5 వికెట్లతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా ఐసీసీ అంటేనే షమి గుర్తుకొస్తాడు. అలాంటి ఈవెంట్లో మరొకసారి షమి రాణించి 5 వికెట్లతో తన సత్తాని చూపించడం జరిగింది. ఇక అతనికి సపోర్ట్గా హర్షిత్ రాణా కూడా 3 వికెట్లతో సత్తా చాటితే ముఖ్యంగా స్పిన్ బౌలర్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు సాధించి తన సత్తా ఏంటో మరొకసారి ప్రపంచానికి చూపించాడు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భారత్ బ్యాట్స్మెన్లో శుభం గిల్ 101 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. శుభం గిల్ మరొకసారి సెంచరీ చేసి తను ఓపెనింగ్కి సరైన సూపర్ హిట్ బ్యాట్స్మెన్ అని మరొకసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 101 పరుగులు పూర్తిగా కూడా తన సత్తాని తన స్టామినాని మరొకసారి అందరికీ కూడా నిరూపించాడు. ఇక రోహిత్ శర్మ స్టార్టింగ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ అవుట్ అవటంతో కేవలం 41 పరుగులు మాత్రమే చేయటం జరిగింది. మరొకసారి కోహ్లీ ఫ్యాన్స్ని అయితే కోహ్లీ నిరాశపరిచాడు. తక్కువ పరుగులే చేయటంతో కోహ్లీ ఫ్యాన్స్ అయితే మరొకసారి నిరాశపడ్డారు. ఇక ముఖ్యంగా కేఎల్ రాహుల్ మంచి ఆడటం జరిగింది. 41 పరుగులతో నాట్అవుట్గా నిలిచి శుభం గిల్కి మంచి సపోర్ట్ అయితే చివరిలో ఇవ్వటం జరిగింది. అలాగే శ్రేయస్ అయ్యార్ కూడా మరొకసారి విఫలమయ్యాడు. అలాగే అక్షర్ పటేల్ని ముందుగా దింపి ప్రయోగం చేసినప్పటికీ కూడా అంతగా ఆ ప్రయోగం అయితే సరిపోలేదు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే బౌలింగ్లో షమి రెచ్చిపోయాడు. 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్కి తన స్టామినా ఏంటో చూపిస్తే బ్యాటింగ్లో శుభం గిల్ తన సత్తా ఏంటో మరొకసారి రుచి చూపించాడు. కాబట్టి ఓవరాల్గా మాత్రం భారత్ అయితే సమిష్టి కృషితో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. కాబట్టి బంగ్లాదేశ్ పై విజయం సాధించడంతో గ్రూప్ స్టేజ్లో మనకి 2వ స్థానానికి అయితే భారత్ జట్టు అయితే వచ్చేసింది. మొదటి స్థానంలో మనం చూసుకుంటే న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పై విజయం సాధించి మొదటి స్థానంలోకి వచ్చేస్తే 2వ స్థానంలో భారత్ కొనసాగుతుంది. 3వ స్థానంలో బంగ్లాదేశ్ కొనసాగుతుంది. 4వ స్థానంలో పాకిస్తాన్ కొనసాగుతుంది. కాబట్టి అందరి దృష్టి కూడా 23న జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో కోహ్లీ రోహిత్ శర్మ విరుచుకుపడాలని అయితే ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. కోహ్లీకి ఇష్టమైన జట్టు పాకిస్తాన్ కాబట్టి ఈ మ్యాచ్లో కోహ్లీ ఫామ్లోకి వచ్చి మరొకసారి సెంచరీతో రెచ్చిపోతాడా, లేదంటే రోహిత్ శర్మ హిట్ చేసి సెంచరీ చేస్తాడా, అలాగే వీళ్ళెవరూ కాకుండా మరొకసారి శ్రేయస్ అయ్యార్ లేదంటే ముఖ్యంగా శుభం గిల్ లేదా కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వీళ్ళలో ఎవరైనా సెంచరీ చేస్తారా పాకిస్తాన్ పై అనేది ఆసక్తి అయితే భారత అభిమానులు అయితే నెలకొంది. కాబట్టి ఐసీసీ ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా పాక్ పై మ్యాచ్ గెలవాలని అయితే భారత్ అభిమానులు కోరుకున్నారు. భారత్ జట్టు కూడా చాలా కసిగా ఉంది. ఏం జరగబోతుంది అనేది 23వ తారీఖున తెలిపబోతుంది. ఇది ఓవరాల్గా భారత్ బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2వ స్థానంలో కొనసాగుతుంది 0.4 రన్ రేట్తో. థ్యాంక్ యూ అండి.